హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను మీ ప్రీతిని. చాలా రోజులై మీతో మాట్లాడి అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎవరు గుర్తురాదు అసలు. ఈరోజు ఏంటి అక్క కొత్త బైబిల్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది కన్నడ బైబిల్. సీ మై మదర్ యూజింగ్ బైబిల్. ఏంటి అక్క ఇంగ్లీష్ ఇంత చెత్త చెత్తగా ఉందని భయపడకండి, చూడండి అందరూ. ఇది కన్నడ బైబిల్. కన్నడ బైబిల్ మీకు చూపించాలి అని ఒక ఆశతో తీసుకున్నాను నేను. చూడండి, ఇలా ఉంటుంది. సేమ్ యాస్టీస్గా అది ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. చూడండి, చూసారా అందరూ? మరి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా, ఒక 2 రోజులు అవుతుంది. అందుకే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయా. ఇంకా చాలా రోజులు అవుతుంది. మా ఫ్రెండ్స్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నా లాంగ్ వీడియో కోసమని. ఈరోజు కన్నడ బైబిల్ అయితే కన్నడ బైబిలే అని తీసుకొని చేస్తున్నాను తెలుసా. ఇలా మా అమ్మ వాళ్ళ రెంట్కి ఉండే దగ్గర ఒక అమ్మమ్మ ఉంటుంది. ఆమెనైతే ఊరికి గొడవ పడుతుంది. నేను అన్న మా అమ్మకి, అమ్మ గొడవ పడే దగ్గర ఉండొద్దు, ఒక్కో రోజు ఉపవాసం ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ గొడవ పడే వాళ్ళ దగ్గర అస్సలు ఉండొద్దమ్మా అని చెప్పింది. మా అమ్మ అన్నది త్వరగా ఖాళీ చేసేస్తానమ్మా, ఈ నెల అయిపోయి, ఈ నెల రెంట్ ఇచ్చినా కదా అని చెప్పింది కదా ఫ్రెండ్స్. ఒకరోజు ఉపవాసం ఉండాలి, కానీ ఒకరితో గొడవ పడుతూ ఉండొద్దు కదా. ఇది నిజం అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడన్న తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, నా బిడ్డను ముట్టి ఆశీర్వదించుతండి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోతండి. నన్ను ముట్టుతండ్రి, నన్ను జీవించేసి ఇంటిని ముట్టి ఆశీర్వదించమని, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ నాయనమ్మని ముట్టి బలపడించేసిగా తను ఎవరితో గొడవ పడకుండా సాయం దయచేతండి. ఇప్పుడు ఎవరి ఇంటికి వచ్చినా తనతో శాంతిగా ఉండేటట్టు సాయం దయచేతండి. తన శాంతి సమాధానం వాళ్ళ ఇంట్లో దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా. నీ యేసు రక్తంతో నన్ను కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. దానిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పావు తండ్రి. అవును తండ్రి యేసయ్యా, నేను నమ్మాను యేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. మా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నా భర్త దూరం పనికి పోయాడేసయ్యా, బిడ్డను ముట్టి ఆశీర్వదించుతాను. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో నా భర్తని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. మా అమ్మ నాన్నని ముట్టి బలపడించేసయ్యా, వాళ్ళని ముట్టి బలపడించమని, వాళ్ళిద్దరి మధ్యలో ఆప్యాయతను రాగం నింపమని అడుగుతున్నాను తండ్రి. ఏ భేదభావాలు, ఏ గొడవ రాకుండా సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా చెల్లెని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మా చెల్లె మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. తను ఎగ్జామ్ రాసే సమయంలో తోడు నీడగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. మా చెల్లెని ముట్టి ఆశీర్వదించుతండి. మా చెల్లెని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో ఆ బిడ్డని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. మా అన్నయ్య చెడ్డ అలవాట్లకు పోకుండా సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసి ఎవరైతే ప్రార్థన వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకుంటాను. వాళ్ళందరి ప్రార్థనలో ఏకీభవించడానికి సాయం దయచేయమని అడుగుతున్నాను. నన్ను ముట్టుతండి, నేను పాపిని తండ్రి, నా పాప ప్రార్థన వినమని. యేసయ్యా, నన్ను ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా, నన్ను ముట్టి బలపడించు. యేసు నామంలో ఈ ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై, యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. బాయ్ అందరికీ. రేపు ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం.